దాంట్లో మీ స్త్రీలకు సంబంధించినటువంటిది స్త్రీలకు విద్యా ఉద్యోగాల రాజకీయాల్లో 50% రిజర్వేషన్కై నేను ఉద్యమం చేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మహిళా బిల్లు కూడా లోక్సభలో అమలు అయినప్పటికీ పాస్ అయినప్పటికీ ఆమోదం పొందినప్పటికీ మహిళలకి రాజకీయంగా 33.3% రిజర్వేషన్ కల్పించట్లేదు. విద్యా ఉద్యోగాల్లో మీకున్న రిజర్వేషన్ 33.3%. పంచాయతీరాజు లోకల్ బాడీ ఎన్నికల్లో మీకున్నటువంటి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఉంది. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహిళలకి మరి భారత పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలే కదా. ఖచ్చితంగా గ్రామీణ స్థాయి లోపల మున్సిపాలిటీ నగర పంచాయతీ ఎన్నికల వరకు మాత్రమే మీ యొక్క రిజర్వేషన్ 50% పరిమితం చేసిండ్రు. కానీ మీ హక్కులను కాల రాస్తూ మరి భారత పార్లమెంట్లో వివిధ రాష్ట్రాల శాసనసభల లోపల మరి పురుష ఆధిక్యం అనేటువంటిది ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పుడున్నటువంటి లోక్సభ లోపల మహిళల యొక్క శాతం ఎంత అంటే కేవలం 9% మాత్రమే ఉండదు. అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంది. రాజకీయ చైతన్యం లేదు. మహిళలను రాజకీయంగా చైతన్యం చేసి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, భారత పార్లమెంట్లో కూడా 50% మహిళలను భాగస్వామ్యం చేసినట్లయితేనే సమాజం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన దేశ ప్రెసిడెంట్ ఒక మహిళ ముర్ము అని చెప్పేసి మనకి దేశానికి మొట్టమొదటి మహిళ మరి అధ్యక్షురాలు ఉన్నారు. కాబట్టి మహిళలకు అలాంటి హక్కులు కల్పించాలి. మహిళా ప్రధానమంత్రిని చేయాలి. మహిళలకు సమానమైనటువంటి స్థానం ఇచ్చినట్లయితే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే నేను సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా మీకు మహిళలకి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 50% రిజర్వేషనే కాకుండా తెలంగాణ లోపల షీ టీమ్స్ అని ఉన్నాయి. ఈ షీ టీమ్స్ ద్వారా 181 నెంబర్ కాల్ చేసినట్లయితే మహిళలకు ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఇతరు మిమ్మల్ని బలాత్కారం చేసినా, ఏమైనా ఇబ్బంది గురి చేసినా ఆ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే పోలీసులు వచ్చేసి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 నెంబర్ ఉంది, 112 అనేటువంటి నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇవి మహిళలకు ఎందుకు కల్పిస్తున్నారు అంటే మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలు సమాజం లోపల మరి అచేతనంగా ఉన్నారు, ఒక చైతన్యం లేదు. ఈ అచేతనంగా ఉండేటువంటి మహిళలను చైతన్యం చేయడం కోసం వాళ్ళు సమాజం లోపల సమాన హోదాను పొంది బతకడానికే ఇలాంటి చట్టాలు చేస్తున్నారు. మీకు అందుకోసమే గృహహింస చట్టం ఉంది. 2005లో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే పురుషులు మీ మీద ఎలాంటి అగత్యాలు చేయకుండా గృహం లోపల భర్త కానీ అత్తమామలు ఏమైనా టార్చర్ చేస్తే వాటి నుంచి రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఉన్నాయి. మరి అదే